ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట కోనసీమ ప్రాంతంలో రాజోలు టౌన్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఆయన తెలంగాణ గురించి మాట్లాడారు. ఆయన తెలంగాణ గురించి ఏం మాట్లాడారో ముందు మనం విందాం, ఆ తర్వాత చర్చిద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. తెలంగాణ ఉద్యమం రైట్. అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వ్యవహారం దాదాపు 6 దశాబ్దాలకు సంబంధించింది. 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సరే, దీంట్లో అనేక ఆటుపోట్లు జరిగాయి, అనేక ఒడుదుడుకులు జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమం మళ్ళీ ఒకసారి ఊపందుకోవడం అండ్ 2009-10 కల్లా కనీసం 1300 మందికి పైగా అమరులు కావడం, తెలంగాణ కోసం బలిదానాలు చేసుకోవడం, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకున్న బలం, అట్లాగే ప్రజల డిమాండ్, వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సూత్రప్రాయంగా ముందుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానించడం, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టడం, దానికి బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం, 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. సో ఇదంతా అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు తెలంగాణ ప్రజలకున్న ఆకాంక్ష ఏంటి, తెలంగాణ ప్రజలకు ఏ రంగాల్లో అన్యాయం జరిగింది, వీటన్నిటికీ సంబంధించిన అవగాహన ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కు తెలిసి ఉండాలి. లేదా కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అంటే డెలికేట్ విషయాలు, తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా వ్యాఖ్యానించడం ఆయనకు సబబు కాదు. వ్యాఖ్యానించినందువల్ల ఆయనకు పొలిటికల్ మైలేజ్ రాకపోగా దాని మీద పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. సో తాజాగా చాలామంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు పెద్ద ఎత్తున వెచ్చుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి, నువ్వు గనక క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ ప్రజలకు ఇక ముందు తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వం, నీ సినిమాలు విడుదల కాకుండా చేస్తాం, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా హెచ్చరిస్తున్నా అని చెప్పాను ఆయన. అంటే చూడండి, ఇష్యూస్ ఒక్కొక్క సందర్భంలో అలవోకగా మాట్లాడినవి కావచ్చు, లేకుంటే అనాలోచితంగా మాట్లాడినవి కావచ్చు, అవగాహన రాహిత్యంతో మాట్లాడినవి కావచ్చు, కొన్ని సందర్భాల్లో అవి ఎంతగా చెలరేగిపోతాయో, అవి ఎంత వివాదాస్పదం అవుతాయో మనం గమనిస్తున్నాం. అట్లాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి తిక్క చేష్టలని అండ్ ఇంకేదో తిక్క మాటలని రకరకాలుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన సినీ హీరో, ఆయన సినిమాలు తెలంగాణలో కూడా నడవాలి, తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి విపత్తు ముంచుకొస్తుందని ఆయన ఊహించలేకపోయి ఉండొచ్చు. ఆయన మాట్లాడింది ఏమిటి, ఏవైతే అన్నపూర్ణ అని అంటున్నామో ఏపీలో, ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పచ్చదనాన్ని చూసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వాళ్లకు ఇబ్బంది కలిగిందనో, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కనుక ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా మాడిపోతున్నాయనేదో కామెంట్ చేశాడు. అండ్ తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కూడా ఇక్కడి పచ్చదనమే కారణమని చెప్పాడు. ఇంతకంటే అవివేకమైన మాటలు ఇంకెవరు మాట్లాడి ఉండరు ఇప్పటిదాకా. తెలంగాణ విభజన విషయంలో వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు ఉన్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళే రకరకాల రాజకీయ నాయకులు ఉన్నారు.
కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం ఏమిటి, దానివల్ల మొత్తం రాష్ట్రాన్ని విభజించడం ఏమిటి, అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పచ్చదనాన్ని చూసి తెలంగాణ ప్రజలు విడిపోవడం ఏమిటో మరి ఆయనకే తెలిసి ఉండాలి. ఎందుకంటే మరి మిగతా వాళ్లకు తెలియదా, అవగాహన లేదా, లేక మాట్లాడడం లేదా, అసలు ఆయనకి మనసులో ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. రాజోలు పోయాడు, బాగానే ఉంది, అక్కడేదో సమావేశంలో పాల్గొన్నాడు, బాగానే ఉంది, కానీ తెలంగాణ కాంటెక్స్ట్ అంటే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడమే మనకు ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఒక సందర్భంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో కూడా చూద్దాం ఒకసారి. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని చూద్దాం. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలో ఒక అంతరార్థం ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణను ఓన్ చేసుకుంటారు, ఇది మా రాష్ట్రం, ఇది మా ప్రాంతం అని ఓన్ చేసుకుంటారు, తెలంగాణ అనే భావన ఉంటుంది ప్రతి ఒక్కరిలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్లకు, ఆంధ్రులకు అటువంటి భావన ఉండదు. అది కాకుండా కులపరమైన భావనలు మాత్రమే ఉంటాయని చెప్పాడు ఆయన. ఇది కరెక్ట్. ఇది కానీ మళ్ళీ ఇక్కడ ఈ రాజులలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ దిష్టికి సంబంధించిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిస్సందేహంగా ఆయన విరమించుకోవాల్సి ఉంటుంది. ఆయన వాటిని ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లుగానే తెలుగు సినిమాలు ఆయనవి, పవన్ కళ్యాణ్ నటించినవి, విడుదల కాబోతున్నవి ఏవైనా ఉంటే అవి విడుదల కాకుండా చేయవచ్చు. అండ్ విడుదలైతే ఆ సినిమాలు చూడకుండా కూడా చేయొచ్చు. తెలంగాణ ప్రజలకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇప్పటికీ, మనం మర్చిపోవడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ ఇంత అనాలోచితంగా ఆయన ముందుగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన ఏది మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏది మాట్లాడినా అది వార్తల్లోకి వస్తుందని తెలుసుకోవాలి, అది వైరల్ అవుతుందని కూడా తెలుసుకోవాలి. అది ఇంకొక రాష్ట్ర ప్రజలను అవమానపరిచే విధంగా, ఇంకొక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఆయన కావచ్చు, అటువంటి హోదాలో ఉన్నవాళ్ళు మాట్లాడితే తప్పనిసరిగా దానిపైన ప్రకంపనలు ఉంటాయి, దానిపైన రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ రియాక్షన్స్ ఒక్కొక్కసారి తట్టుకోవడం కష్టం కూడా. సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎట్ ఎనీ కాస్ట్ చాలామంది మాట్లాడారు. పొన్న ప్రభాకర్ మాట్లాడాడు, మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడాడు, అండ్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడాడు, చాలామంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అటువంటి స్కోప్ ఇవ్వకూడదు. ఆయన ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అండ్ ఒకవేళ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ జిల్లాలు ఎట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎట్లా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక మాట అన్నాడు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మాకు అన్యాయం చేసి నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా మీరు కొల్లగొట్టుకుపోయారు అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. హైదరాబాద్కు వస్తున్న ఆదాయాన్ని మీరు మీ జిల్లాలకు షిఫ్ట్ తరలించుకుపోయారు అని చెప్పాడు. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ ఏం జవాబు చెప్తాడు? కనుక ఇదంతా గతం, జరిగిపోయింది. ఇదంతా ఈ వివాదాలు సమసిపోయాయి, రాష్ట్రాలు విడిపోయాయి. ఇంకా మళ్ళీ తెలంగాణ గురించి ఏ విధంగా ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన విషయాలపైన మాట్లాడినా అది తప్పనిసరిగా వివాదాస్పదమవుతుంది. తప్పనిసరిగా ఆయా రాజకీయ నాయకులు ఇబ్బందులు పాల్గొవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.